మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. ఏదైతే మెయిన్గా తాళాలేసిన ఇంట్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది దుండగులు. మెయిన్గా ఆర్యనగర్లోని ఏదైతే సంజురెడ్డి కాలనీలో మనం ఈరోజు రావడం జరిగింది. మెయిన్గా ఆ రోజు ఏమైంది అని అంటే ఏదైతే రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు, అయితే నారాయణ గారి ఇంట్లోనే మనం ఈరోజు ఉన్నాము. ఏదైతే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళ ఒక ఫ్యామిలీ పర్సన్ ఎవరో చనిపోయారు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు హుటాహుటిన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి తాళాలేసి వెళ్ళిన తర్వాత ఎవరైతే కొంతమంది దుండగులు తాళాలేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇంటికి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సాగు చేసుకొని వాళ్ళు సాగు చేసేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం ఇల్లంతా గుల్ల చేసారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఈ దొంగతనాలు అనేటి మెయిన్గా ఎవరు లేని టైంలోనే అంటే చేస్తున్నారు అనేది మనకున్న నానుడి. కాకపోతే మెయిన్గా మధ్యాహ్నం అంటే పట్టపగలు కూడా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇదివరకు మనం చాలాసార్లు కూడా చూపించిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మెయిన్గా నేను ఎంట్రన్స్ నుంచి నేను రావడం జరిగింది. సో దొంగలు ఎవరైతే ఉన్నారో ఎంట్రన్స్ నుంచి రాకుండా ఏదైతే పక్కన ఓపెన్ ఫ్లాట్ ఉంది, ఓపెన్ ఫ్లాట్ నుంచి వాళ్ళు దొంకేసి వచ్చిర్రు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లాట్ ఉంది. ఓపెన్ ప్లాట్ నుంచి వచ్చి ఈ గోడ దుంకేసి వాళ్ళు లోపలికి వెళ్ళారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అడుగు గుర్తులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం గడ్డి ఉంది, ఒకసారి చూడొచ్చు. ఒకసారి ముందుకు రాను మీన్. సో చూడండి, మీకు ఇదంతా గడ్డి ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా తొక్కేసినట్టు కనిపిస్తూ ఉంది. సో దొంగలు ఇక్కడ నుంచి వచ్చిర్రు అనేది కూడా పోలీస్ నివేదికలో తేలింది. క్లూస్ టీమ్స్ కూడా వచ్చి చూయించిర్రు అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఎవరైతే ఒక చావు కబురు విన్న తర్వాత చాలా బాధపడిన వాళ్ళు చావు చేసేందుకు వాళ్ళు వెళ్ళారు. వచ్చేసరికి ఇల్లంతా గుల్ల చేసిరు అని చెప్పేసి చాలామంది బాధపడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఏ టైంలో జరిగింది అనే దానిపైన కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో మీరు చెప్పండి అమ్మా, అంటే ఏ టైంలో వెళ్ళారు మీరు ఆ రోజు? మేము పొద్దున 7 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇక ఆగమాగం అన్ని తాళాలు వేసుకున్నాము. బీరువా తాళాలు కూడా బీరువల్లే ఉన్నాయి. ఇక ఆగమాగం బట్టలు కూడా తలగలేము, ఇక ముట్టుడని అత్తమయ్య అనిపోయిందని ఇక వట్టిగా తాళం వేసేసి ఇక వాటిలకు తాళాలు వేసేసి ఇక రూమ్కు ఓపెనే ఉంది. ఆ రూమ్కి వట్టి గొలుసు పెట్టేసి ఇక మేము వెళ్ళిపోయి ఇక మళ్ళీ వద్దామనుకున్నాము. ఇక వర్షం ఒకటే తిరిగి పడ్డది. ఇక వర్షం పడగానే ఇక గురువారం ఉంది, ఈరోజు ఇంటికి పోయి ఇంత వాకిలి ఇల్లు కడుక్కొని ఇంత ఛాయ్ తాగి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వద్దాము అని వచ్చేసినాం. వచ్చేసరికి మొత్తం అన్నీ ఆ రూమ్లో అక్క రూమ్లో లైట్లు ఉన్నాయి. అసలు బంగారం ఎంత పోయింది, అమౌంట్ ఎంత పోయింది? ఏమైనా అమౌంట్ మొత్తం 3 తులాలన్నర బంగారము, 4 తులాలన్నర వెండి. డబ్బులేం పోలేవు, లేకుండా ఏమి. సో ఈ ఇన్సిడెంట్ అంటే మార్నింగ్ 7 o'clock మీరు వెళ్ళిపోయారు. సో ఇది ఎప్పుడు జరిగింది అనేది మీకు ఏమన్నా పడతలేదు? ఎప్పుడు అయింది అన్నది మంగళవారం రోజు రాత్రి ఈ లైట్లన్నీ బంద్ చేసిన, నేను అన్నీ బంద్ చేసిన. ఇట్లా పైకాన్ల బాత్రూంలో నల్ల ఉంది, ఏంది లైట్ వేసింది ఉండదంట. అయితే పైన వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు బుధవారం ఉంది కదా, వాళ్ళే వచ్చిరేమో అనుకున్నారంట. అంతే, పోయి వాళ్ళు వండుకున్నారంట. ఇక అది ఏమైంది అన్నది వాళ్ళకు లేదు. ఇక రోజు ఫుల్ వర్షం పడ్డదని ఇక వాళ్ళే వచ్చిరు కావచ్చు, పొద్దున మాట్లాడిద్దాం రేపు గురువారం ఉన్నది అనిగా ఊకున్నారంట. గొలుసు కొట్టింది సప్పుడు అయిందంట. ఏందో వీళ్ళే వచ్చిరు కదా, పిల్లలు కావచ్చు, గొల్లెలు ఇట్లా తాళం తీస్తుర్రేమో అని ఇట్లా అని అనుకున్నారంట. ఇక వాళ్ళే వచ్చిర్రు అనుకొని వాళ్ళు కూడా గమ్మునున్నారంట. పోలీసు వాళ్ళు వచ్చారు, మరి ఏం చేసిర్రు? ఏమన్నా క్లూస్ టీమ్స్ వాళ్ళు వచ్చి ఇట్లా ఏమన్నా చెక్ చేయడం జరిగిందా? సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? మళ్ళీ లేవు, సీసీ కెమెరాలు ఎక్కడ లేవు.
ఇక వాళ్ళు ఒక పెద్దిల్లోళ్ళు దానికి ముందు వాళ్ళే ఒకళ్ళు పెట్టుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వచ్చిందంటే వీళ్ళు ఒకళ్ళు లైట్ ఉంటుంది, ఇది ఎక్కడైనా కెమెరా ఉంటే అక్కడికి వెళ్ళి ఎంతమంది వచ్చి ఇలా దుంకింది అన్నది కనబడుతుండే. వాళ్ళ ఎప్పుడు డైలీ లైట్ ఉంచుకుంటారు రెండు. సో మీ ఏరియాలో సీసీ కెమెరా లేదు కాబట్టి అవి దృశ్యాలు అనేవి పర్లే. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నా చెప్పారా, అంటే ఇట్లా సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యారు వాళ్ళు అని చెప్పేసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? చెప్పలేరు, ఇంకా మేము ఫోన్ చేసినప్పుడు రండి అన్నారు. వాళ్ళు మేమన్నాం సార్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు 3, ఆడపిల్లలకు మేము ఒకటి జమ చేసుకుంటా అన్ని కొనుక్కుంటా పెట్టుకున్నాము. వాళ్ళు మేము గిట్లా చచ్చిపోయిందని పోతే గిట్లా వేసిపోయిండ్రు, జర మీ కాళ్ళు మొక్తా ఎట్లన్నా కొంత పట్టుకొనిరి, వాళ్ళని కొట్టకున్నా సరే కాలు మీద ఇచ్చి ఆడ పడేసన్న పొమ్మనుండ్రి అని అన్నాము. సరేనమ్మా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము, ఇక దొరుకుడు జర కష్టము, వాడు ఒక్కడు దొరికినా అందరి దొరుకుతాయి, మీదనే కాదు 3 ఇండ్లు దోసుకున్నారు వాళ్ళు. ఆ రోజు 3 ఇండ్లు దోసుకున్నారంట. సో మనం చూడొచ్చు సంజు రెడ్డి కాలనీకి సంబంధించి ఆ రోజు విషయంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే చావు కబురు విన్న తర్వాత హుటాహుటిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఇన్సిడెంట్ జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఎవరైతే దుండగులు వస్తున్నారో వాళ్ళు మెయిన్ డోర్కి సంబంధించిన గొల్లెన్ని అది బ్రేక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ పని చేస్తారు కాబట్టి ఆ రోజు సౌండ్ కూడా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. కాకపోతే ఆ రోజు హుటాహుటిన వెళ్ళిపోయారు. సో బీరం తాళాలు కూడా ఇక్కడనే ఉన్నాయి, మన ఇంట్లో ఎవరు చొరబడతారు అనే డైలమా అనేది మనకి అసలు ఎవరికి కూడా మనకు ఉండదు కదా, అంటే మన ఇంట్లో దొంగలు పడతారని మనం అనుకోము కదా. సో అన్ఫార్చునేట్లీ అయిపోయింది అని చెప్పారు. ఏదైతే గురువారం రోజు దాదాపు ఇదే ఏరియాలో 3 దొంగతనాలు జరిగినాయి. సో మనకి క్లియర్గా తెలిసింది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఆ రోజు ఈ ఏరియాలో సీసీ కెమెరా నిఘా కరెక్ట్ ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళ దృశ్యాలు అనేటివి వాళ్ళకి ఐడెంటిఫై అయ్యి రికగ్నైజ్ అయ్యి వాళ్ళు దొరికే ఛాన్స్ కూడా మనకి ఉంటుండే. కాకపోతే సీసీ కెమెరా లేదు కాబట్టే ఈరోజు వాళ్ళని పట్టుకోవడం ఒక పెద్ద సవాల్గా మారింది పోలీసులకు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ పక్కింటి వాళ్ళకి ఒక మాట చెప్పేళ్ళండి, అంటే మేము ఇట్లా వెళ్తున్నాం మాకు ఇట్లా ఉంది, ఒక్కసారి మా ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి చెప్పేళ్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో మెయిన్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ అధికారులు మనకి ఇదివరకు మనకి చెప్పడం జరిగింది, ఎటన్నా వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చేసి మీ ఏరియాలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ ఏరియాకి వెళ్ళి మేము విహారయాత్రకు వెళ్తా ఉన్నాము, లేకపోతే ఎమర్జెన్సీగా మేము ఇట్లా 3 days అటు వెళ్తున్నాము అని చెప్పేసి ఒకవేళ దరఖాస్తు ఇస్తే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా వచ్చి ఒక్కసారి మీ ఇంటిని చూసేసి వెళ్తాయి, ఒక కన్నేసి ఉంచుతారు పోలీస్ అధికారులు కూడా అని చెప్పేసి మన గతంలో సిపి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ బ్యాడ్ న్యూస్, చాలా బాధపడతా ఉన్నారు. 6 పగలు కష్టపడి అసలు చెప్పులు లేకుండా మేము నడుచుకుంటూ ఇలా పిల్లల కోసం మేము ఇంత రూపాయి జమ చేసి ఇలా బంగారం మేము కొని వాళ్ళ కోసం పెడితే ఈరోజు దొంగల పాలైపోయింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో బీ కేర్ఫుల్. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి, చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.